హలో, నేను మీ అజయ్ బండ్రెడ్డి, ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియా, జనసేన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు, జనసేన సపోర్టర్స్కి, జనసేన నాయకులకి ఏమి ఇచ్చారండి. ఈ విజయాన్ని మళ్ళీ జన్మలో, అంటే ఒక తరం అంతా గుర్తుంచుకునే విధంగా, ఒకప్పుడు అనుకునే విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు తన నెక్స్ట్ జనరేషన్స్కి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 100% అన్ని సీట్లు గెలిచారని చెప్పేసి చరిత్రను బంగారపు అక్షరాలతో లిఖించదగ్గ విధంగా మీరు చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ఈ ఘన విజయాన్ని అందజేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కనీసం గేటు కూడా తాకనివ్వం కళ్యాణ్ గారిని అన్న ప్రతి ఒక్కరూ ఆ గేటుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండేట్టుగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇది మామూలు విషయం కాదండి. ప్రతి ఒక్క జనసేనకుడికి, వీర మహిళలకి, ప్రతి ఒక్క జనసేన సపోర్టర్స్ అందరికి కూడా కడుపు నింపేశారు. ఇలాంటి విజయాన్ని మునిపెన్నడు, ఇంకెప్పుడు, ఇంకా రానున్న కాలంలో కూడా చూస్తావో లేదో కూడా తెలియదు అనమాట. అలాంటి విజయాన్ని కళ్యాణ్ గారికి మీరు అప్పచెప్పారు. నుంచున్న రెండు చోట్ల ఓడిపోయాడు అన్న ప్రతి ఒక్కరికి చెప్పు తీసుకుని కొట్టే విధంగా మీరందరూ కూడా ప్రజా తీర్పునిచ్చారు. ఆయన పడ్డ కష్టానికి ఈరోజు మీరిచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది విజయం ఇది. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ అనే కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వం, అంటే రాబోయే ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఎంత మెచ్యూర్డ్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక్క మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళని కక్ష సాధింపు చర్యలు ఉండవు, అలాంటి సంస్కృతి మాది కాదు అని చెప్పి, నేను పనిచేయడమే కాదు నాతో పాటు మిగతా వాళ్ళందరూ పనిచేసే విధంగా చేస్తానని చెప్పేసి, అది కదా నాయకత్వ లక్షణాలు. ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేసే మనిషిని కాదు. సిపిఎస్ రద్దు మీద, అలాగే మెగా డిఎస్సి మీద నేను వచ్చిన వెంటనే ఇవి అమలు చేసే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను, గట్టిగా చేస్తామని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదే ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. తనతో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకుని అసెంబ్లీ చట్టసభల్లోకి తీసుకెళ్తున్నారంటే ఎంత గొప్ప విశేషం అండి. ఇప్పటిదాకా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో అవతల నాయకులు, తెలుసు, పేర్లని చెప్పొచ్చు. మనం విజయోత్సవంలో ఉన్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారు, పేర్లు చెప్పడం ఎందుకులే అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా నేను ఎక్కువ ఇష్టపడతలేదు. వాళ్ళు గుండెలు పట్టుకుని భయంగా బిక్కుమంటూ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటారంటే అంత దారుణమైన పరిస్థితుల్లో. ఎందుకు ఉంటారు? ఓడిపోతేనే అంత భయపడతారా అంటే కాదు. వాళ్ళు చేసినటువంటి అక్రమార్జన, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ఎలా కక్కిస్తారు, వీళ్ళ బినామీల్ని ఎలాగ కలుగుల్లోంచి బయటికి తెప్పించి జనాల ముందు నుంచోబెడతారు. చట్టసభలు ఇప్పుడు వరకు ఎలా జరిగినాయి? ఒక థర్డ్ క్లాస్ చదువుకోనోడు చట్టసభలోకి ఏమి తెలియనోడు వెళ్తే ఏం మాట్లాడాలో తెలియక నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడటం కాదురా నాయన. ప్రజల సొమ్ముని మనం వినియోగించుకుని మన చట్టసభల్లో చట్టాలు చేయాలి. దాన్ని ఎలా చేయాలి అన్నది మన పవన్ కళ్యాణ్ గారు రేపు అసెంబ్లీలో చూపిస్తారు. ఏ విషయాల మీద, అంశాల మీద మాట్లాడాలి. పోలవరం ప్రాజెక్టులు, ఎక్కడైతే మొత్తం ఏ ప్రాజెక్టులు అయితే ఇప్పుడు దాకా ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కళ్యాణ్ గారు అన్నట్టు నా పేరులో
మా నాన్న పేరులో కాకుండా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా పెట్టిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు అందరికి. అలాంటి వాళ్ళని కదా మనం తలుచుకోవాల్సింది. అబ్దుల్ కలాం గారి వ్యూ అని పెడితే ఆయన కంటే గొప్పోడు అన్నట్టుగా వైఎస్ఆర్ వ్యూ అని పెట్టాడు. చూడండి జనాల్లో ఎంత చైతన్యం వచ్చేసిందో, అసలు ఎంత తిరుగుబాటు వచ్చిందో. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ప్రజలండి, పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళు ఎవరూ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు వెళ్ళిపోయి ఆ వైఎస్ఆర్ అనే దానిపైన మళ్ళీ అబ్దుల్ కలాం వ్యూ అని చెప్పేసి పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లో ఎంత తిరుగుబాటుతనం వచ్చిందన్నది. తెనాలి రామకృష్ణ కథలో అందరూ తీసుకొచ్చి పాలు పోయమంటే నేను ఒక్కడనే కదా నీళ్లు పోసేది, ఎవరికి తెలియదులే అన్నట్టుగా అందరూ నీళ్లు పోస్తారు. అలా ఎవరి కాళ్ళు బయట పడకుండా ఎంత సీక్రెట్ ఓటింగ్ జరిగిందో చూడండి. జనాల్లో కూడా భయం ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏమవుద్ది అని చెప్పేసి. వస్తుందా రాదని ఎవడికి వాడే ప్రతి ఒక్కడు వెళ్ళి కూటమికి ఓట్లేసి కూటమిని అత్యధికంగా గెలిపించి ప్రతిపక్షం అన్నదే లేకుండా చేసి చూడండి. అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్లో. ఇక నుంచి మన ఆంధ్రప్రదేశ్ నవ యుగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూడబోతుంది. ప్రజ్వలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనం చూస్తాము. ఆహా, ఎవరైనా సరే రేపు పొద్దున ఎలా మాట్లాడుకుంటే మీది ఆంధ్రప్రదేశ్ అంటే ఆహా ఎంత బాగా చేస్తున్నారండి. ఒకప్పుడు మన ఆంధ్ర అంటే ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళో, మీలో ఐటీ సంస్కరణలు తీసుకొచ్చారు అది ఇది అని చెప్పేసి. ఇక రాబోయే కాలంలో కూడా మనకున్నటువంటి ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఐటీఏ రావాలని రూల్ ఏం లేదు. మనకి ఇంకేమీ ఉన్నాయి, మన క్లైమేట్కి తగ్గట్టుగా మనం ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, యువతకి ఎలాంటి మనం ఉపాధి కల్పించవచ్చు, అలాగే ఉమెన్ వెల్ఫేర్కి ఎలా తోడ్పాటు చేయొచ్చు, అది కదా చేయాల్సింది. కళ్యాణ్ గారు చెప్పినట్టు రైతు భరోసాగా ఉంటారు, రైతుకు అండగా నిలబడతారు. అలాగే యువతని సరైన దారిలో పంపించి వాళ్ళకి సరైన మార్గం చూపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేస్తారు. విద్య వైద్యం పైన పూర్తిగా దృష్టి సారించి ఈ ఫ్రీ బైస్ పూర్తిగా అంటే ఎవరికైతే చేరాలో ఎవరికైతే అందాలో అలాంటి వాళ్ళకి వెళ్ళాలి. కానీ కాళ్ళు చేతులు బాగుండి యువకులు లాంటి 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటే అది కరెక్ట్ కాదండి. సో వాళ్ళందరికీ కూడా అలాగే ఉద్యోగం మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు. ఈ నెక్స్ట్ 5 years డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దుతారని నమ్ముతూ జై జనసేన, జై హింద్.